ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న మీనా బాలు ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన సత్యం. మరి బాలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ఇక ప్రభావతి అయితే తినడానికి తెగ హడావిడి చేసేస్తూ ఉంటుంది. ఏంటి, ఎందుకు అంతగా కంగారు పడిపోతున్నావు తినడానికి? ఇంకెందుకు మావయ్య గారు, మేము రెస్టారెంట్ నుంచి అన్నీ తీసుకొచ్చాం కదా, అత్తయ్య అన్నీ తీసుకుని రమ్మన్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి. ఏంటి, బిర్యానీ అలాగే ఇక చికెన్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ తీసుకురమ్మందా? మా అమ్మ ఎంత మంచిదో, ఇవన్నీ నా కోసమే తీసుకురమ్మంది. ఏమో మాకేం తెలుసు, ఇక ఆంటీ ఫోన్ చేశారు మేము తీసుకొచ్చాము అని చెప్పేసి అంటూ ఉండగా, ఏంటే సడన్గా నీకు ఈ బుద్ధి ఏంటి, నాకు అర్థం కావడం లేదు. మీనా ఇంట్లో చక్కగా వంట చేసింది కదా, అది తినకుండా రెస్టారెంట్లోంచి తెప్పించుకోవడం ఏంటి అని చెప్పేసి సత్యం అయితే అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి తినాలని అనిపించింది, అందుకు తెప్పించుకున్నాను అని చెప్పి అంటూ ఉండగానే, ఏమో ఎప్పుడు ఎలా ఉంటావో, నువ్వు ఏం చేస్తావో నీకే తెలియదులే అని చెప్పేసి ఇక మీనా వండిన వంటనే తినేసేసి సత్యం అయితే ఇదంతా నాకు పడదు, నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తినరా మనోజ్, మనం ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం, ఈరోజు మనకి పండగ రోజు, ఇంత ఆనందంగా ఉండి ఎన్ని రోజులయ్యిందో అని చెప్పేసి తెగ పండగ చేసుకుంటుంది ప్రభావతి. ఏమైందమ్మా, మాకు కూడా చెప్తే మేము కూడా సంతోషంగా ఉంటాం కదా, ఎందుకంత ఆనందంగా ఉన్నావో చెప్పు. ఇప్పుడేం చెప్పనురా, అంతా అయిన తర్వాత మీకే తెలుస్తుందిలే అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉండి, కానీ నేను అన్నానా రవి, ఈవిడ ఎవరికో మొత్తం మీద నష్టం కలగడమో బాధ కలగడమో జరిగింది కాబట్టే ఈవిడింత సంతోషంగా ఉంది. ఈవిడకు ఎప్పటికీ బుద్ధి రాదు. నాకు తెలిసి మీనాకేదో కష్టం వచ్చుంటుంది, లేకపోతే ఇంత సంతోషంగా ఉండదు అని చెప్పి అంటూ ఉండగానే, మీనా వదినకి ఏం కష్టం వస్తుంది, మీనా వదిన చక్కగా డెకరేషన్స్ చేసుకుంటుంది, పైగా చాలా పెద్ద ఆర్డర్ కూడా వచ్చింది. ఏమో ఏం చెప్తాము, ఆర్డర్ విషయంలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు. ఎందుకంటే ఒకసారి అలాగే మీనా ఒక ఆర్డర్ ఒప్పుకుంటే వెళ్ళనివ్వకుండా చేయాలని చెప్పేసి ఆ రోజంతా చెయ్యనొప్పి అంటూ మీనాని ఇంట్లోనే ఉండనిచ్చి మీనాకి ఆ రోజు వచ్చిన ఆర్డర్ పోయేలా చేయాలి అనుకుంది. కానీ మీనా తెలివితేటలతో ఎలాగైతే ఆ ఆర్డర్ని పోకుండా తను జాగ్రత్తగా చూసుకుని ఆర్డర్ అయితే పూర్తి చేసింది. కానీ ఇప్పుడు కూడా ఏదో తేడాగానే కనిపిస్తుంది మీ అమ్మ పని అని చెప్పేసి శృతి అంటూ ఉంటుంది. సరే నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను, వదినికి ఒకసారి ఫోన్ చేస్తాను అని చెప్పి అంటూ ఉండగానే, సరే రవి త్వరగా ఫోన్ చేయి, ఎందుకంటే మీనా ఎక్కడుందో ఏంటో ఇంకా రాలేదు. బాలు ఆల్రెడీ చెప్పాడు కదా మీనాని జాగ్రత్తగా చూసుకోమని. అత్తయ్య సంగతి బాలుకి బాగా తెలుసు. బాలు లేకపోతే మీనాని అత్తయ్య మరింతగా బాధ పెడుతుంది, చేతో ఒకటని అవమానపరుస్తుంది. అందుకనే బాలు అన్నిసార్లు చెప్పాడు. అందుకని మనం మీనా గురించి పట్టించుకోవాలి కదా, మీనా ఎక్కడుందో ఫోన్ చేయని చెప్పి అంటూ ఉండగానే మీనా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. రవి ఫోన్ చేసేసరికి, వదిన ఎక్కడున్నావు అని చెప్పి అంటూ ఉండగానే, నేను వస్తున్నాను రవి, నువ్వేం కంగారు పడుకు అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఎక్కడుంది మీనా, ఎక్కడుంది? వదిన అయితే మాత్రం వస్తున్నాను, ఏం టెన్షన్ పడద్దు అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేసింది. కానీ తన మాటల్లో నాకేదో బాధ కనిపించింది, చాలా బాధపడుతున్నట్టుగా అనిపించింది. ఇప్పుడు అసలు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు రవి. అయితే శృతి రవి ఇక మీనా గురించి కంగారు పడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తే మీనా తన పుట్టింటికి అయితే వస్తుంది. అలా వచ్చేసరికి, అక్క ఏమైంది, డెకరేషన్ అంతా పూర్తయిపోయిందా, వాళ్ళు డబ్బు ఇచ్చారా అని చెప్పేసి శివ అడుగుతూ ఉంటాడు. ఈలోగానే ఇక పార్వతి మొహం వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైందే, ఎప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటి, ఏం జరిగింది అని చెప్పేసి పార్వతి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి ఇక అక్కడ జరిగిన పరిస్థితి మొత్తం కూడా తన తల్లికైతే వివరిస్తుంది. ఎవరు ఎవరు నిన్ను అంతగా మోసం చేసింది, వాళ్ళను క్షమించే ప్రసక్తే లేదు, ఎట్టి పరిస్థితిలోని కూడా వాళ్ళను వదిలిపెట్టడానికి లేదు అని చెప్పి అంటూ ఉండగా, ఎవరక్క, ఎవరు నిన్ను మోసం చేసింది? చింతామణి, చింతామణి అని ఇక ఈ డెకరేషన్లో చేయి తిరిగిన ఆవిడి. ఎప్పటి నుంచో డెకరేషన్స్ అన్నీ ఆవిడికి వెళుతున్నాయి, నేను వచ్చేసరికి ఆవిడికి ఆర్డర్స్ తగ్గిపోతాయని చెప్పేసి ఆవిడ ఇప్పుడు నన్ను ఇలా బాధ పెడుతుంది అని చెప్పి అంటూ ఉండగానే, ఈలోగా ఇక శివ అయితే మాత్రం పద అక్క, వెళ్ళి వాళ్ళనే నిలదీద్దామని చెప్పేసి అంటూ ఉంటాడు. లేదు కంగారు పడద్దు, ఎందుకంటే
ఇప్పుడు ఈ విషయం మీ బావకు కూడా చెప్పాలి కదా అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. అల్లుడు గారికి చెప్తే అల్లుడు గారు కోపంగా కారు స్పీడ్గా తోలుకొని వచ్చేస్తారు. అల్లుడు గారికి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో. మీనా ఈలోగా ఏదైనా ట్రై చేసి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో, ఆ డబ్బుల విషయంలో నిన్ను మోసం చేసినందుకు వాళ్ళు ఎలా ఆ డబ్బు ఇస్తారో ఒకసారి ట్రై చేయి, లేకపోతే అప్పుడే అల్లుడు గారికి ఫోన్ చేద్దామని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పార్వతి అయితే సరే అమ్మా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఇక నాకేదో జరుగుతుందని ఈ కంగారు పడుతూ వచ్చేస్తారు. మళ్ళీ ఏదైనా జరిగితే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని ఈ విషయం చెప్పకుండా ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది. ఈలోగానే ఇక్కడ చూస్తే తెగ పండగ చేసుకుంటూ ప్రభావతి బేఫురమంటూ లోపలికైతే వెళుతుంది. అలా వెళ్ళేసరికి పొట్ట పగిలిపోకుండా బాగానే ఉందే అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు. ఏంటి, నా పొట్ట పగిలిపోవాలని కోరుకుంటున్నారా? అంటే బిర్యానీ ప్యాకెట్ పొట్టలో వేసేసినట్టున్నావు కదా, అందుకని అలా అంటున్నానంతే అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే ఉడుక్కుంటూ కూర్చుని ఉంటుంది. కానీ నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఈరోజు. ఏంటే నీ సంతోషానికి కారణం? సంతోషం సంతోషం అని పొట్ట పగిలేలా తినేశావు. ఎవరికి ఎలాంటి కష్టం కలిగించావేంటి? అయ్యో, నేనెందుకు కష్టం కలిగిస్తానండి, నేను తినడం కూడా మీకు బాధగానే ఉన్నట్టుంది అని చెప్పేసి అనేసరికి సర్లే మీనా వచ్చిందా ఏమో ఎవరికి తెలుసు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇంటి కోడలు వచ్చిందో లేదో కూడా తెలియనంత ఇదిగా కళ్ళు మూసుకుపోయి తింటున్నావా ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా సత్యమల అడిగేసరికి ఏంటండి అది ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటే దానికోసం నేను ఎదురు చూస్తూ ఉంటానా? మీరు బాగానే ఉన్నారే, మీరు మీ కోడల కోసం ఎదురు చూడండి, నేనైతే దానికోసం అస్సలు ఎదురు చూడను అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటుంది ప్రభావతి. ఈలోగా మీనా అయితే ఇంటికి రానే వస్తుంది. ఇక శృతి రవి ఇద్దరు కూడా మీనా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మీనా రాగానే మీనా ఎక్కడికి వెళ్ళావు, ఇంత ఆలస్యమైందేంటి, నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎందుకు రవి, ఎందుకు శృతి, మీరు భోంచేసి పడుకోవాల్సింది, నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా అయితే. నువ్వు ఇంకా రాలేదని బాలు మాకు అప్పచెప్పి వెళ్ళాడు కదా, నువ్వెక్కడికి వెళ్ళావో ఏంటో అని చెప్పేసి కంగారు పడుతాం కదా, అందుకనే ఇక ఇక్కడే కూర్చుని ఉండిపోయాం, నువ్వు వచ్చాక లోపలికి వెళదామని అని చెప్పనేసరికి ఈలోగా ఇక సరే నేను వచ్చాను కదా మీరు వెళ్ళండి అని చెప్పి మీనా చాలా డల్గా కనిపిస్తుంది. పెద్దగా హుషారుగా కూడా మాట్లాడదు. ఏమైంది మీనా, అలా ఉన్నావేంటి, ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగానే ఏం లేదులే శృతి, మీరు వెళ్ళి పడుకోండి. లేదు ఏదో జరిగింది, నీకేం జరిగిందో ఒకసారి చెప్పమని చెప్పనేసరికి అప్పుడు జరిగిన విషయం మొత్తం కూడా చెప్తుంది మీనా అయితే శృతికి. అలా చెప్పేసరికి అర్థమైందా రవి, ఈ ఇంట్లో పండగ వాతావరణం ఉండడానికి కారణం ఏంటో నీకు ఇప్పుడైనా అర్థమైందా? అర్థమైంది శృతి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు శృతి, పండగ ఏంటి, పండగ వాతావరణం ఏంటి? అవును, ఆంటీ ఫోన్ చేశారు, మేము రెస్టారెంట్లో ఉండగా ఆమెకు నచ్చిన ఫుడ్ అంతా తీసుకురమ్మని చెప్పారు, చాలా సంతోషంగా ఉన్నానని కూడా చెప్పారు. సంతోషంగా ఉంది అంటే ఖచ్చితంగా నీకు బాధ వస్తేనే తను సంతోషంగా ఉంటుందని నేను రవితో చెప్పాను, అది ఇప్పుడు నిజమయ్యింది అని చెప్పి అంటూ ఉండగానే ఏంటి అంటే అత్తయ్య, అవును చాలా సంతోషంగా ఉంది ఈరోజు, ఇక నాకు ఇంత సంతోషం ఎప్పుడూ కలగలేదని చెప్పేసి చాలా హుషారుగా మాట్లాడుతుంది. అందరితో కూడా చిన్నపిల్లల చెంగున తిరుగుతుంది. అసలు ఏమైందో నాకు అర్థం కాలేదు, కానీ నువ్వు బాధపడుతున్న విషయం ఆల్రెడీ ఆవిడ చెవిన పడిందని మాత్రం అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి అయితే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామేనా, ఇప్పుడు ఆ డబ్బు ఎలా వస్తుంది? రేపు బాలు కూడా వచ్చేస్తాడు, అలా వచ్చేస్తే ఆ డబ్బు విషయంలో నిన్ను మోసం చేసినందుకు బాలు వాళ్ళని వదిలిపెట్టాడు. బాలు ఎలాగైనా సరే బుద్ధి చెప్పే తీరుతాడు. ఆయన వస్తే మళ్ళీ ఏదైనా గొడవ జరుగుతుందేమో అని భయంగా ఉంది. లేదు, అన్నయ్య రావాల్సిందే, అన్నయ్య వస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వదిన, అన్నయ్య అయితేనే ఈ సమస్యని సాల్వ్ చేయగలడు అని చెప్పేసి అంటూ ఉంటాడు రవి. ఏమో రవి, నాకైతే చాలా భయంగా ఉంది. 9 లక్షల రూపాయలు నేను ఫైనాన్సియర్కి కట్టాలి,
అతను నన్ను నమ్మి డబ్బులైతే ఇచ్చాడు. కానీ ఈరోజు నన్ను మేనేజర్ మోసం చేశాడు. 9 లక్షల రూపాయలు నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను? ఇప్పుడు మా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు అని చెప్పి మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. ఈలోగానే నువ్వేం కంగారు పడుకోదురా, ఏదో రకంగా మనం అడ్జస్ట్ చేసుకుందాం. ముందు ఇక అన్నయ్యని రానివ్వదురా అని చెప్పి అంటూ ఉంటాడు రవి అయితే. ఇక అలాగే వచ్చేస్తాడు బాలు అయితే. జరిగిన విషయం మొత్తం బాలుకి తెలుస్తుంది. నేను విడిచిపెట్టను, నువ్వు కంగారు పడుకు మీనా, నేను చూసుకుంటాను, నీ డబ్బు ఎలా రాదో చూస్తాను అని చెప్పేసి మొత్తం మీద ఎలా అయితే మేనేజర్ని 4 కొడతాడు. అలా కొట్టేసరికి చింతామణి గురించి మొత్తం బయట పెట్టేస్తాడు మేనేజర్ అయితే. ఇక ఎప్పుడైతే బాలు చేయబడిందో మేనేజర్కి పెద్ద షాక్ ఎదురవుతుంది. చింతామణి గురించి బయట పెట్టేసరికి ఇంకొక్కసారి అక్కడ ఉన్న ఫంక్షన్ హాల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, చూసారా సార్, ఎలాంటి వాళ్ళను మీరు పనిలో పెట్టుకున్నారో, వీడు డబ్బు కమ్ముడిపోయాడు, వీడిని డబ్బుతో కొనేసింది ఆ చింతామణి. చింతామణి డెకరేషన్ ఆర్డర్స్ చేసుకోమనండి, మేము కాదనడం లేదు, కానీ ఎదుటి వాళ్ళు చేసేదాన్ని తను మాత్రం తప్పుపట్టి ఆ విషయంలో అడ్డుపడడం కరెక్ట్ కాదు కదా. మీనాకి రావాల్సిన డబ్బు అంతా కూడా డాక్యుమెంట్స్ మీద అన్యాయంగా సంతకం చేయించుకుని ఆవిడ తీసేసుకుందని ఈ మేనేజర్ చెప్పాడని చెప్పి అనేసరికి ఇంకొక్కసారి ఆ ఓనర్ అయితే, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఊరుకునేది లేదు. అమ్మ మీనా, ఇక నుంచి డెకరేషన్స్ ఆర్డర్స్ అన్నీ నీకే ఇస్తాను, ఆ చింతామణికి ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి డబ్బులు ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి బెదిరించడంతో చింతామణి డబ్బు అయితే ఇచ్చేస్తుంది. అలా డబ్బు ఇచ్చేసిన తర్వాత మీనా చాలా హ్యాపీగా ఇక ఇంటికైతే వెళ్తారు. మీనా బాలు ఇద్దరు కూడా డబ్బు వచ్చేసింది మావయ్య గారు అని చెప్పేసి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది మీనా అయితే. ఏంటమ్మా, డబ్బులు ఇచ్చేశాడా? వాళ్ళ డబ్బు నీకు ఇచ్చేశారా? అవును మావయ్య గారు, ఆ మేనేజర్ని ఈయన వచ్చి బెదిరించడంతో ఆ మేనేజరు ఆ చింతామణి గురించి చెప్పాడు. చింతామణియే కావాలనేదంతా చేసిందంట మావయ్య. అందుకనే ఇక ఈయన ఆ మేనేజర్ని కొట్టడంతో మేనేజరు నోరు విప్పు నిజం బయట పెట్టేశాడని చెప్పి అనేసరికి, పోనీలేమ్మ, ఇప్పటికైనా మంచి జరిగింది, ఆ విషయంలో నువ్వు చాలా బాధపడ్డావు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇక సరే మేము లోపలికి వెళుతున్నామని చెప్పేసి బాలు అయితే మీనా తీసుకు లోపలికి వెళ్ళిపోతాడు. పెద్దగా మాట్లాడు బాలు ఆ క్షణంలో. ఎందుకో బాలు అలా ఉన్నాడని చెప్పేసి సత్యం అయితే అనుకుంటూ ఉంటాడు. లోపలికి వెళ్ళిన బాలు మీనా లగేజీలతో బయటకు అయితే వస్తారు. ఇంకొక్కసారి సత్యానికి షాక్ ఎదురైపోతుంది. ఏంట్రా ఇది, మీరు ఏదైనా ఊరికి వెళుతున్నారా? డబ్బులు వచ్చాయి కదా, ఎక్కడైనా పని మీద వెళుతున్నారా అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం అయితే. లేదు నాన్న. మరి ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు ఈ లగేజీలు? నువ్వు వచ్చిన తర్వాత కూడా పెద్దగా మాట్లాడలేదు. మీ అమ్మని ఏదో ఒకటి అంటూ ఉంటావు కదా, ఏమనకుండా మౌనంగా ఉండిపోయావేంటి? ఏమైందిరా, ఏం జరిగింది? అక్కడ డబ్బులు వాళ్ళు ఇచ్చేశారు కదా, ఇంకా ఏదైనా టెన్షన్ పడుతున్నావా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం అయితే. లేదు నాన్న, మేము ఎక్కడికి వెళ్ళడం లేదు, ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాము. ఏమైంది? ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఏంట్రా? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే ప్రభావతి చాలా హ్యాపీగా, ఏంటి నేను విన్నది నిజమేనా? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావా అని చెప్పి అంటూ ఉండగానే ఇక ఇద్దరు కూడా తలదించుకుని నిలబడతారు. అసలు ఏమైందిరా బాలు? ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని విధాలుగా మీ అమ్మ నిన్ను మీనాని బాధ పెట్టినా ఎప్పుడు మీరు ఇల్లు వదిలి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? నువ్వు ఎప్పుడు ఈ తండ్రిని వదిలి ఉంటానని ఎప్పుడు అనవు కదరా. నా కోసం ఎన్ని బాధలు వచ్చినా ఇక్కడే ఉన్న నువ్వు అసలు ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? నా మీనాని కాపాడుకోవడం కోసం. ఏమైందిరా మీనాకి? ఈ ఇంట్లో మీనాకి భద్రత లేదు. నేను ఎప్పుడు వెళ్ళినా నా మీనా ఏదో ఒక దాంట్లో ఇబ్బంది పడుతుంది. నేను ట్రిప్పుల మీద బయటికి వెళ్తే నేను వచ్చేసరికి మీనా కళల్లో నా కోసం ఎదురు చూసే ఆనందం కన్నా కంటి నిండా నీళ్లే కనిపిస్తున్నాయి. లేకపోతే ఎక్కడో చోటికి వెళ్ళిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. మీనా నాకు దక్కాలి అంటే నేను ఇంట్లో ఉండకూడదు. ఏమైందిరా? చింతామణితో అమ్మ చేతులు కలిపింది. ఆ చింతామణి చేసిన పని అమ్మకి ముందే తెలుసు. అయినా సరే మీనా బాగుపడకూడదు, మీనా ఇంకెప్పటికీ ఇంట్లోనే ఉండిపోవాలని చెప్పేసి ఆ చింతామణితో చేతులు కలిపి అసలు విషయం మనకి చెప్పకుండా దాచిపెట్టింది. ఏంటి ప్రభావతి, వాడు చెప్పేది నిజమేనా అని చెప్పి అంటూ ఉండగానే, నాకేం తెలియదండి,
నేనేమి దాచిపెట్టలేదు. అయినా నాకు ఎందుకు చెప్తుంది ఆ చింతామణి అని చెప్పి అంటూ ఉండగానే, వాడు చెప్తుంది నిజమా? అబద్ధమా? అని అడిగాను. కానీ నువ్వు తడబడుతున్నావు. అంటే వాడు చెప్పింది నిజమనే కదా అర్థం. అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి అంటూ ఉండగా, ఏంటండి నన్ను అడుగుతారేంటి? వాడేదో నిర్ణయం తీసుకుంటే నన్ను అంటారేంటి? చంపేస్తాను నిన్ను. ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను బ్రతకనివ్వను. ఇంతకాలం నువ్వెన్ని చేసినా, మీనాని ఎన్ని బాధలు పెట్టినా, మీనా ఇల్లు వదిలి వెళ్ళలేదు. మీనా, బాలు ఎప్పుడు ఇక్కడే ఉంటామని ఎన్ని బాధలు వచ్చినా సరే వాళ్ళు ఏ రోజు కూడా నిన్ను ఎప్పుడు బాధ పెట్టాలని అనుకోలేదు. నిన్ను మాటలనడమే తప్ప ఏ విధంగా కూడా నీ చెడుని వాళ్ళు కోరుకోలేదు. కానీ నువ్వు మాత్రం వాళ్ళ ఎదుగుదలని చూడలేక, వాళ్ళ బాధని చూడాలని, వాళ్ళు బాధపడుతుంటే నీకు ఆకలేస్తుంది, సంతోషం వస్తుంది. వాళ్ళు నవ్వుతూ ఉంటే నీకు బాధ కలుగుతుంది. ఇప్పుడు వాడు ఇంట్లోంచి వెళ్ళిపోతానంటున్నాడు. వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి. ఎవరికి నష్టం? వెళ్ళిపోతే మంచిదే కదా. మనం అందరం ప్రశాంతంగా బ్రతకొచ్చు. వీడు లేకపోతే ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ప్రభ అని చెప్పి ఒక్కసారి ప్రభావతి మీద చెయ్యెత్తుతాడు. ఇక సత్యమైతే, ఏవండి, అవును, నిన్ను కొట్టిన తప్పు లేదు. నీ మీద చెయ్యి ఎత్తకుండా నిన్ను ఇన్ని రోజులు నువ్వెన్ని చేసినా వదిలేసి తప్పు చేశాను. నా కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే వెళ్ళిపోనివ్వంటావా? ఒరే బాలు, నువ్వెక్కడికి వెళ్ళొద్దురా, నువ్వెక్కడే ఉండు. లేదు నాన్న, ఈరోజు డబ్బు పోయింది. డబ్బు వల్ల మాకు నష్టం కలిగింది. ఇక ఆ డబ్బుని ఏదో రకంగా కష్టపడి అప్పు చేసి ఇప్పుడు కాకపోతే ఇంకొక సంవత్సరం పూర్తయ్యాకైనా మేము కట్టేసేవాళ్ళం. దాని గురించి సమస్య లేదు. కానీ రేపొద్దున్న ప్రాణమే పోతే, నా భార్య నాకు లేకుండా పోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అమ్మ మీనా ఎదుగుదలనే కాదు, మీనాను కూడా చూడలేదు. రేపొద్దున్న ఇంకొకరు వచ్చి మీనా ప్రాణం కావాలి అంటే అమ్మ తీసుకువెళ్ళిపోండి అని చెప్పేసి మీనాని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ చేతిలో పెట్టేస్తే అప్పుడు నేనేం కావాలి? నేను మళ్ళీ ఒంటరి వాడిని అవుతాను. చిన్నప్పటి నుంచి ఒంటరిగానే బ్రతికాను. మీనా వచ్చాకనే నా జీవితంలో సంతోషం వచ్చింది. నాలో మార్పు వచ్చి నేను మనిషిని అని నాకు అర్థమయ్యింది. చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ లేదు, తండ్రికి దూరంగా బ్రతికాను. ఇక మీదట భార్య ప్రేమని దూరం చేసుకు బ్రతకాలి అనుకోవడం లేదు. నా భార్య నాకు కావాలి అంటే నేను ఈ కుటుంబానికి దూరంగా ఉండక తప్పదు. మీనా మీనా ప్రతిరోజు బాధపడుతూ, అనుక్షణం మాటలు పడుతూ తలదించుకుని బ్రతుకుతుంది. మీనాకి అవసరం లేదు. మీనాకి బాలు ఉన్నాడు. నా భార్య సంతోషమే నాకు ముఖ్యం నాన్న. ఈ వయసులో నిన్ను అమ్మని విడతీయాలని నేను అనుకోవడం లేదు. కానీ మేమిక్కడ కలిసి ఉండాలని కూడా అనుకోవడం లేదు. ఈ బాలు ఎప్పుడు నాన్నని వదిలి వెళ్ళకూడదు అనుకున్నాడు. కానీ నన్ను నమ్ముకుని వచ్చిన నా భార్య కూడా నాకు ముఖ్యమే కదా నాన్న. అందుకే వెళ్ళిపోతున్నాం. బాలు, అది కాదురా. లేదు నాన్న, ఇప్పుడు ఇంకా ఎవరి మాట వినాలి అనుకోవడం లేదు. నన్ను క్షమించండి. మిమ్మల్ని నేను బాధ పెడుతున్నాను. అసలు మిమ్మల్ని ఎంతో బాగా చూసుకోవాలి అనుకున్నాను నాన్న. నువ్వు నాకు ప్రాణం. నీతోనే కలిసి ఉండాలని, నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నాతోనే ఉండాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం ఇలా వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక నేను వెళ్ళిపోతున్నాను. పదమీనా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అయితే వద్దండి, ఒక్కసారి వినండి. ఏం కాదు, అత్తయ్య ఇక మీదట తప్పు చేయదు. లేదు, మా అమ్మకి తప్పులు చేయడం అలవాటే. మన ఇద్దరి విషయంలో మా అమ్మ మారదు. ఆవిడలో ఎప్పటికీ మార్పు రాదు. మనం ఇక్కడ ఉంటే నీకు నేను, నాకు నువ్వు, ఎవరో ఒకరు దూరం అయిపోతాము. అప్పుడు ఇక ఒంటరి వాళ్ళం అయిపోతాము. ఆ పరిస్థితి వస్తే నేను తట్టుకోలేను. అందుకనే వెళ్ళిపోదామంటున్నాను. ఇంకిక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అయితే బాలు, నువ్వు తొందరపడికరా. నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. నువ్వు ఇక్కడే ఉండు. దీనికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. దీన్ని బయటకు గెంటేస్తాను. ఇది ఇంట్లో ఉండకూడదని చెప్పంటూ ఉండగా, ఏవండి, ఏంటండి? నువ్వు బయటకు వెళ్ళిపోతే
ఈ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఒకరి జోలికి ఒకరు రాకుండా ప్రశాంతంగా ఉంటారు. నువ్వు ఇంట్లో ఉంటే మీనాని ప్రశాంతంగా ఉండనివ్వు. వాడన్నట్టే మీనా ప్రాణానికి కూడా గ్యారంటీ లేదని అర్థమవుతుంది. అందుకనే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. నువ్వు ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు కనిపించడానికి లేదు అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు. ఇక ఒక్కసారే ప్రభావతికి షాక్ అయితే ఎదురవుతుంది. సత్యం అలా మాట్లాడేసరికి బాలు నువ్వు చెప్పరా అని చెప్పి అంటూ ఉండగానే బాలు తలదించుకొని నిలబడతాడు. ఇక మీనా అయితే అత్తయ్య అత్తయ్య ఎక్కడికి వెళ్ళొద్దు, మేము మేము వెళ్ళిపోతాం మామయ్య అని చెప్పి మీనా అంటూ ఉండగా అమ్మ నువ్వు కూడానా? అవును మామయ్య, ఈ ఇంట్లో ఉండి అత్తయ్య మా విషయంలో ప్రతిరోజు ఏదో ఒకటి ఆలోచిస్తూ బాధపడే కన్నా మేము దూరంగా ఉంటే అత్తయ్య ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పి మీనా అంటూ ఉంటుంది. బాలు కూడా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. వెళ్ళడానికి లేదని సత్యం అడ్డుపడే ప్రయత్నం చేస్తాడు. వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంటున్నాడు. వాడిని ఆపే శక్తి నాకు లేదు. ఎందుకంటే మీనా విషయంలో నిన్ను నేను ఆపలేను. నువ్వు తప్పులు చేస్తూనే ఉంటావు. కాబట్టి నీకు ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. వాడు గడప దాటిన మరుక్షణమే నువ్వు నా భార్యవే కాదు, నేను నీ భర్తనే కాదు. ఈ ఇంట్లో కేవలం ఒక మనిషిలా, ఒక జీవోత్సవంలా మాత్రమే ఉంటాను అని చెప్పేసి ఊహించని షాక్ అయితే ఇస్తాడు సత్యమైతే. అప్పుడు బాలుని మీనాని ఆగమని బ్రతిమలాడడం మొదలు పెడుతుంది ప్రభావతి అయితే. మరి బాలు మీనా ఆగుతారా? అసలు ఇల్లు వదిలి వెళ్ళిపోతారా? ఏం జరిగిపోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ప్రభావతి మారాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి.